కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నర్సాపేట సబ్ డివిజన్ పల్నాడు జిల్లా చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ పరిధిలో మొన్న 28/11 అంటే నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు. దాని మీద మేడం లేరు యాక్చువల్ గా అప్పుడు. తర్వాత మా సిఐ గారికి చెప్తే సిఐ గారు వెంటనే మరుసటి రోజు వెళ్లి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. అక్కడ యాక్చువల్ గా అయితే దాదాపు 21 సవర్ల బంగారు నగలు, ఈ కనపడేటువంటి ఇతర వస్తువులు, వాచీలు ఒక 10, అలాగే వెండి చైన్లు, బంగారు డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. అయితే దీని మీద మా సిఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయిలు మొత్తం 5 ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్ కి సంబంధించి, ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానా స్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి చేస్తా ఉన్నారు. వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కరి మీద దాదాపు 15 కేసులు అట్లా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. చూస్తే అది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది ఒక కేసు, రాజస్థాన్ లో ఉంది, ఒరిస్సాలో ఉంది, అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఎక్కువ శ్రీకాకుళంలో దాదాపు 6-7 అఫెన్సులు చేశారు. అలాగే వీళ్ళ అసోసియేట్స్ కూడా ఆ విధంగా ప్రతి దగ్గర కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వీటితో పాటు. వీళ్ళలో మొదటి వ్యక్తి నూరు హసన్, చాలా నోటోరియస్ పర్సన్స్. అయితే వీళ్ళ ఎంఓ ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళు ఉపయోగించిన ఎంఓ ఏంటంటే, ఒక చిన్న ఒరిస్సాకి సంబంధించిన అతనితోటి పరిచయం పెంచుకున్నారు హిందీ లాంగ్వేజ్ లో. పెంచుకుని మాకు కూడా ఏమన్నా పని చూడండి అన్న అంటే, పని ఏం లేదా ఇక్కడ అది అంటే, సరే మేము బట్టలు అమ్ముకుంటాం అట్టయితే మాకు చిన్న ఇల్లు ఇప్పిమంటే, ఆడు సరే మనోళ్లే కదా అని చెప్పేసి ఆ హిందీ కలిసింది కాబట్టి ఒక రూమ్ అక్కడ రికమెండ్ చేసి ఇప్పించాడు. వీళ్ళు ఎప్పటి నుంచో ఈ మిల్లులో పనిచేస్తా ఉన్నారు ఈ వరుస వాళ్ళు. సో ఆ క్రమంలో వాడు ఇల్లు ఇప్పిస్తే ఆ ఇంట్లో వీళ్ళు బట్టలు నిజంగానే తీసుకొచ్చి బట్టలు అమ్మే క్రమంలో, బట్టలు అంటే ఈ దుప్పట్లు, లుంగీలు అలాంటి అవి తీసుకెళ్లి టౌన్ లో అంతా తిరుగుతా ఉంటారు డే అంతా. ఎక్కడెక్కడ లాక్లు వేసున్నాయి, తాళాలు వేసున్నాయి, ఇల్లు ఎక్కడ కొట్టచ్చు అని ముందే రెక్కీ చేసుకుంటారు. ఈ విధంగా స్టార్ట్ చేశారు కరెక్ట్ గా. వాళ్ళు వచ్చి 10 రోజులు అయింది ఆ రూమ్ లో అమ్మడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా ఇల్లు మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. వెళ్ళి నైట్ ఆ కనబడేటువంటి ఐటమ్స్ పెట్టి ఆ బయట డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి దాదాపు బీరువా పగలగొట్టి 21 సవర్ల బంగారం, 1 లక్ష రూపాయల డబ్బులు, మొత్తం అంతా కూడా 5-6 లక్షల వర్త్ తీసుకెళ్లారు. అయితే వీళ్ళని రాత్రి అరెస్ట్ చేసి మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు ఎంత మాత్రం కూడా రికవరీ ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి రూమ్ లో కనబడేటువంటి చైన్స్, ఆ వాచీలు, వాటి వరకు రికవరీ అయినాయి. గ్లౌజెస్ కూడా రికవరీ అయినాయి. అదే వాళ్ళ పొజిషన్ లో ఈ అమౌంట్ కూడా రికవరీ అయింది. అదే విధంగా రాడ్, ఆ స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళ పొజిషన్ లోనే రికవర్ అయింది. పొజిషన్ అంటే ఇంటి దగ్గర, ఇంట్లోనే ఉన్నారు అందరినీ అదుపులోకి తీసుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు మిగతా బంగారం గురించి ఏమీ నోరు విప్పడం లేదు. సో వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చూపించి మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఖచ్చితంగా మిగతా బంగారం కూడా రికవరీ చేస్తాం. ఈ కేసులో చాలా టెక్నికల్ గా ఆ రోజు అక్కడ జరిగినటువంటి ఏరియాలో సీసీ ఫుటేజెస్ అన్ని కూడా ఉపయోగించుకొని మొత్తం టౌన్ సీసీ ఫుటేజెస్ అన్ని కూడా వెరిఫై చేసి వీళ్ళు టౌన్ లో తిరిగే అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకొని ప్రతి దగ్గర కూడా తిరుగుతా ఉన్నారు, ప్రతి బజారు తిరుగుతా ఉన్నారు వీళ్ళు. సో ఆ కన్ఫర్మేషన్ మేరకు ఆ రాబడిన సమాచారాన్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ గా ముద్దాయిలను అరెస్ట్ చేసి పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి మా చిల్లూరుపేట టౌన్ సిఏ గారు మరియు వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డు కోసం పంపించడం జరుగుతుంది. ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే, మీరు మాకేమైందిలే వాళ్ళ ఇంట్లో కదా జరిగిందని అట్లా వదిలేయకుండా, మీ ఊర్లో ఎవరైనా కొత్త వ్యక్తి తారసపడితే మీకు వెంటనే 119కి 112కి ఫోన్ చేయండి. వెంటనే పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యి వచ్చేస్తారు. ఆ వ్యక్తిని పట్టుకుంటాం, విచారించడం జరిగింది. అలా గనక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దొంగతనాలు జరగవు. మీరు ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు, వచ్చేలోపు కొట్టేస్తా ఉన్నారు, ఊర్లకు పోతున్నారు, ఏమాత్రం పోలీసులకు సమాచారం ఉండటం లేదు, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఒక ఇల్లు వదిలిపెట్టేసి ఇంట్లో 5-6 లక్షల బంగారం పెట్టేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. వెళ్ళేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బంగారాన్ని ఎవరి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర, లేకపోతే బ్యాంక్ లాకర్లోనే పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి ఏం చేయలేదు. కాబట్టి మీకు మా అప్పీల్ ఏంటంటే, ఏదైనా పోలీసు వారికి కనీసం కొత్త వ్యక్తులు వచ్చిన సమాచారం అందివ్వండి. ఖచ్చితంగా మేము ఆ వ్యక్తిని విచారించి దొంగతనాలు జరగకుండా ఉండేదానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య రీసెంట్ గా ఆ యాంగిల్లో మేము ప్రతి ఊర్లో తిరిగే విధంగా
విధంగా ఒక మైక్ సెట్ పెట్టి ఒక ఆటోని తిప్పడం కూడా జరుగుతుంది. ఆ ఆటోలో రికార్డ్ చేయడం జరిగింది ఈ మెసేజ్ అంతా కూడా. అయినా కొన్ని వచ్చినాయి, కొంతమంది విలేజర్స్ కొంతమంది చేస్తా ఉన్నారు. ఈ దొంగతనం గురించే కాకుండా ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా సరే, పేకాట గానీ, గ్యాంబ్లింగ్ గానీ, కోడి పందాలు గానీ, ఇంకా పండగ వస్తా ఉంది, కోడి పందాలు బాగా విరివిగా స్టార్ట్ అవుతాయి, ఇవి కానీ వీటన్నిటి గురించి కూడా ఏదన్నా కానీ సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ప్రెస్ వారి ద్వారా ప్రజలందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను.